ఈరోజు మన విషయంలో కూడా దేవుడు ఒకవేళ అలా అనుకునే అవకాశం ఉంటే దాని విషయంలో మనం సిగ్గుపడాల్సి వచ్చింది కనుక మనం సరి చేసుకోవాలి. ఎన్నో సంగతులు వింటారు కొంతమంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు, ఎన్నో హెచ్చరికలు పొందుతారు, కానీ పిల్లకాయల్లాగా ఆలోచిస్తారు. దిమాక్ ఎదగని పిల్లకాయలు ఉంటారే, అలా పిల్ల బ్రెయిన్లతో పిల్ల మెదళ్ళతో ఆలోచిస్తుంటారు కొంతమంది. ఎంత చెప్పినా అంతా విన్నట్టుగానే ఉంటారు, అంతా గైకొన్నట్టుగానే ఉంటారు, అంతా రిసీవ్ చేసుకున్నట్టుగానే ఉంటారు. కానీ పిల్ల బ్రెయిన్లు పీత బ్రెయిన్లు అంటారే, ఆ బ్రెయిన్లతో ఆలోచించి అట్లా వ్యవహరిస్తుంటారు కొంతమంది. కొంపదీసి మీలో ఎవరైనా అట్లా ఉన్నారేమో చూసుకొని జాగ్రత్త పడండి. దేవుని దగ్గర దేవుని మాటలు స్వతంత్రించుకోవటం, దేవుని మాటలు పొందటమే కాదు, ఆత్మీయ అనుభవంలో ఎదుగుదలలోకి రావాలి. ఏవి విలువైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి యుక్తమైనవో, ఏవి ముఖ్యమైనవో, వేటిని లక్ష్య పెట్టాలో, వేటిని ప్రక్కన పెట్టాలో, దేనికి విలువలివ్వాలో, దేనికి విలువను తగ్గించాలో అన్నిటినీ గురించి దేవుడు మనకి ఎరిగించిన తరువాత మళ్ళా పిల్లకాయల్లాగా విలువలేని వాటి కోసం వెంపర్లాడటం, విలువైన వాటిని తక్కువ చేసి ప్రక్కన పెట్టడం అనేది విశ్వాసుల జీవితాల్లో తరచుగా అనేక మంది బ్రతుకుల్లో నాకు కనపడుతూ ఉంటుంది. నేను ఎదుగుదల, పరిపూర్ణత, ఏమో ప్రభా అన్నీ నువ్వే చేసే నాయన, నేను మాత్రం ఏం ఎదగను, ఏం మారను, వస్తా పోతా. చెప్పండి నోరు తెలిసే, వస్తా పోతా. ఎంత ఉయ్యాల తొట్టి పసిపాపల వ్యవహారం అన్నమాట. అది ఏం బ్రెయిన్ రయ్యా నీది, ఏం మైండ్ నీది? ఇక అంతేనా? వస్తావు పోతావా? ఇకంతా నువ్వే ప్రభువా. ఆయన ఏం కోరుతా ఉన్నాడు? అది నువ్వు నా అంతటి వాడవయ్యి, నేను అనేక జీవితాలు కట్టినట్టు నీవు నా జత పని వాడవై, జత పని కత్తెవై, నీవు కూడా నా వల్లే పని చేయాలి. నేను హైదరాబాద్లో విశ్వాసిగా వెళ్ళాను. ఆ అన్నయ్య నన్ను వచ్చి కలిసే పరిస్థితి లేదు పాపం. పోనీ ఇక్కడున్న వాళ్ళలో ఎవరన్నా వచ్చి నన్ను హెచ్చరించి నాకు భక్తి మార్గాన్ని నేర్పే పరిస్థితి లేదు. మరి ఎవరు నాకు అంటే దేవుని వాక్యమే నాకు తోడయి. ఆ వాక్య అన్వేషణలో, అధ్యయనంలో తిమోతికి పౌలు చెప్పినటువంటి ఒక్క మాట నేను ఆధారం చేసుకొని పోరాడా. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. శ్రద్ధ గలవారు, భక్తి గలవారు జాగ్రత్తగా వినండి ఈ మాటలు. కొంతమందికి ఎక్కో, వాళ్ళని నేను పట్టించుకోను, కానీ కాస్త విషయం కలిగిన వాళ్ళు గ్రహిస్తారు, తీసుకుంటారు. అందుకే చెప్తున్నాను. ఇది బాగా గ్రహించగలిగితే మీలో ఎవ్వరూ నిష్ప్రయోజకులు కాదు. ఇప్పుడు కాస్త కోస్త ప్రయోజకులు ఇంకా పరిపూర్ణత చెందుతారు. చదువు తల్లి. అపవిత్రములైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి, పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన మీటింగులు పక్కన పెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. నీకు నువ్వే అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాయనా, నా కుమారుడా శాలేము, నీకు వచ్చి చెప్పేదానికి ఎవరున్నారు నాన్న? ఎవరు బాధ్యతల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారా? నీకు నేనున్నానయ్యా. నా మాటకు లోబడు, నా వాక్యాన్ని చదువుకో, నీకు నువ్వే భక్తి సాధన చేసుకో నాయన. నిన్ను నువ్వే రేపుకో. ఆత్మీయతలు నిన్ను ఎవరు రేపుతారా? అవకాశం ఉన్నంత వరకు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చల్లారుస్తారు. ఆత్మీయతలోంచి నిన్ను లోకానుసారతకి తిప్పడానికే ప్రయత్నిస్తారు. కానీ అందరిలాగా నువ్వు కూడా బలహీనుడు అయిపోయి లోకానుసారివైతే మరి నా చిత్తం నెరవేర్చేవారు ఎవరు నాన్న? నా మాటకు లోబడరా, నాతో కలుసుకోయా, నా దగ్గరకు అందుబాటులోకి రా నాన్న, నా గ్రంథాన్ని చదువయ్యా, రా నా దగ్గరకు రా. దేవుడు ఆయన సాహచర్యంలోకి నన్ను ఆహ్వానించాడు. కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకున్నా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను ఏడ్చుకుంటానే ఉంటాను. నేను నిజం చెప్తున్నాను. ఎవరు నన్ను భక్తికి రేపేవాళ్ళు ఎవరు? ఒక మెట్టుకొచ్చి ఆగటం కాదు, ఇంకా ఇంకొక మెట్టు ఎక్కాలి, ఇంకొక మెట్టు ఎక్కాలి. ఇప్పటికీ లేరు. కింద పడ్డా, మీద పడ్డా, అటుపడ్డా, ఇటుపడ్డా, ఎటుపడ్డా
నేను లైన్లోకి రావాలి, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలి తప్పించి నన్ను అడుగుతారా మీరు, బ్రదరు ప్రార్థన చేసావా ఈరోజు, అసలు ఈ మధ్య నువ్వు ప్రార్థన జీవితం తగ్గిపోయావు అని అనగలుగుతారా? నేను మొత్తుకోవాలి మిమ్మల్ని. అవునా? మీరు గమనించండి, ఇది ఒక ముఖ్య అంశము. దేవభక్తి సాధనలో అవకాశం ఉన్నంత వరకు నిన్ను దిగజార్చే స్థితిలోనే అనేకులు ఉంటారు, కానీ నిన్ను ఒక మెట్టు ఎక్కించే స్థితిలో ఉండరు. నువ్వు మళ్ళీ దరిద్రగొట్టు జీవితంలో ఉన్నప్పుడు నిన్నెవడు గెలకరు. నువ్వు పనికి మళ్ళీ పాపిష్టి బతుకులో ఉన్నప్పుడు నేవడు గెలిదిచ్చడు. నీ జాతి మా జాతి ఒకటి అన్నట్టు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా దేవునికి సమీపమే ఒక్కొక్క మెట్టు ఎక్కటం మొదలుపెట్టావో అప్పుడు ఇక మిగిలిన వాళ్ళందరూ ఇక నెగిటివ్ షేడ్స్ నీ మీద చూపించడం మొదలు పెడతారు, కిందికి లాగటానికి ట్రై చేస్తారు. ఆ పోరాటంలోనే నిన్ను జయించమని దేవుడు చెప్తున్నాడు. ఎవ్వరు నిన్ను ఎంకరేజ్ చేయరు నాన్న, నీకు నీవే. అదే మాట. స్వీయ సాధన అంటే మనకు మనమే సాధనకు పురికొల్పుకొనుట. నీకు నీవే. ఖాళీ ఉంది ఇంటికాడ బైబిల్ చదవచ్చు, లేదా సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఏదో చూడొచ్చు. నువ్వు సెల్ ఫోన్ ఓపెన్ చేసే పనికి మళ్ళీ దాన్ని ఆన్ చేయగానే టిష్ అని నేను ప్రత్యక్షమై అమ్మా చూడరాదు తల్లి అనను అంటానా? తమ్ముడు తప్పు నాయన బైబిల్ చదువమ్మా అంటానా? నీవు దేవభక్తి సాధకుడు అయితే నీకు ఒకటి చెప్పే పని లేదు, ఇంకా మిగిలిన వాళ్ళకి చెబుతా బాయ్ ఎందుకు టైం వేస్ట్ అట్లాంటి పనికి మళ్ళీ విషయాలు. ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, వెళ్ళి దేవుని పని చేయదన్నా. ఎందుకు వరకు టైం వేస్ట్? ఏముందాడా? వాళ్ళేదో డబల్ మీనింగ్ మాటలు, వెటకారపు మాటలు మాట్లాడతా కోతి చేష్టాలు చేస్తావంటే నువ్వు అయితే సిగ్గు శరం లేకుండా ఆ చేసేవాడికి సిగ్గు లేదు చూసి అని నీకు సిగ్గు లేదు. వాళ్ళలాగా ఆ వెకిలి వేషాలు వేయటానికి, ఆ వెకిలి నవ్వులు నవ్వుకోవడానికి, ఆ వెకిలి వ్యవహారాలు చేయడానికి నువ్వేమో ఆడి జాతోడివే? నువ్వు దేవుని జాతోడివా? ఏ జాతోడివి? మరి ఏంట్రా నువ్వు చేసేది అని నువ్వు అవతల వాడికి గడ్డి పెట్టి జాగ్రత్త చేయాలి. అంతేగానే నువ్వు కూడా కూర్చొని ఎకిలి నవ్వులు నవ్వేదానికి తగదో. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు గుర్తించండి. యేసయ్య ఆ పాఠం నేర్పుతున్నాడు శిష్యులకి. పద్దాకలు నేనుండి మిమ్మల్ని ముందుకు నెట్టడం కాదు బాబు, నేనున్నా లేకపోయినా నీ అంతటా నువ్వు వెళ్ళి తండ్రిని కలుసుకోవాలి. ఆ మెట్టు ఎవరు ఎక్కుతారో వాళ్ళని కనిపెడుతున్నా. ఎవరో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కొద్దిగా పోయిన కానీ ఎగదోసుడు సెక్షన్ ఉంటుంది, అట్లా వీళ్ళని కొంచెం పుషింగ్ ఇస్తూ ఉండాల. అప్పుడు అంటుంటారా? ఇయ్యకపోతే మామూలుగానే ప్రోత్సహించినప్పుడు మండి, ప్రోత్సహించినప్పుడు ఎండిపోయే స్థితిలో ఉన్నోడు పనికిరాడు. అట్లా కాకుండా ఒకడు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, అసలు ఇంకా చెప్పాలంటే అసలు ఇంకా ఒరిజినల్ లక్షణం ఏంటంటే దిగజార్చిన వెనక్కి లాగిన తెంచుకొని ముందుకు పరిగెత్తేవాడు అంటాడు చూడు, ఆడు మనగాడు. ఆమె గొప్పదే. మీరు 100 మంది కలిసి నన్ను వెనక్కి లాగిన నన్ను ఆపలేరు, నేను నా దేవుడు. ఆ మెచ్యూరిటీ కనపడాలి మన దగ్గర. పాపం చేస్తున్నావు, అప్పుడప్పుడు తప్పుడు చర్యలు చేస్తున్నావు, అమ్మా అలా చేయకూడదు అని నీకెవడో చెప్పడం. ఎందుకంటే నువ్వు ముసుగులో చేస్తున్నావు. అది నీకు మాత్రమే తెలుసు. మరి ఎవరు చెబుతారు? అయ్యా నువ్వు ముసుగులో చేస్తున్నావు, పబ్లిక్గా చేయటం లేదు, నీకు మాత్రమే తెలుసు. ఎవడు చెబుతాడు నీకు? నేను చెప్పనా? నీకు నువ్వే. దేవుడు అంటాడు, ఏమిరా నేను చిన్నోడివా, నేను చిన్నదానివమ్మా, నువ్వు ఎదిగావు కదా, అది తగదని తెలుసు కదా, నువ్వు నా బిడ్డవు కదా, అలాగా నువ్వు అంత చీప్గా బలహీన పడిపోవటానికి నువ్వు ఆ సెక్షన్ కాదు కదా నువ్వు. అరే ఇంత అంతస్తుకు వచ్చి మళ్ళీ ఎట్లా చూస్తావు? తప్పు తల్లి, కొంచెం ఆలోచించరా అని తండ్రి అంటాడు. అంతే, నిన్ను కొడతా చంపుతా అనడు. నువ్వు ఎదిగినావమ్మా, నువ్వు చిన్నదానిలాగా ఆలోచిస్తావేరా.
నువ్వు ఎదిగినావు నాన్న, నువ్వు చిన్నోళ్ళలాగా ఆలోచిస్తావేరా అని ఆయన నీతో ఇలా మాట్లాడితే నువ్వెలా అనుకోవాలో తెలుసా? నీకు నువ్వే ఇంత వాడనైనా నేను, ఇంత అంతస్తుకు వచ్చిన నేను, అట్లాంటి పని నాకు తగదది. సాధన అంటే ఇదే. నీకు నీవే బుద్ధి చెప్పుకొనొచ్చు. నిన్ను నువ్వు ఎక్కడ ఊహించుకుంటున్నావు? దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు? నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఎంత ఫ్రీగా ఉంటుందో తెలుసా? అలా మనం ఒక పాపం నుండి మళ్ళుకోవటం ఏమాత్రం ఒత్తిడి ఉండదు, మనకి డిగ్నిటీ ఉంటుంది. స్తోత్రం చెప్పు. ఎట్లా? నా దేవుడు నన్ను ఎలా గుర్తించాడు, నేను ఏ అంతస్తుకి ఎక్కాను, నేను అట్లాగా చీప్గా వ్యవహరించడం ఏంటి? నేనేదో అందరిలాగా ఒక సామాన్యుడిలాగా గుర్తుపట్టడం ఏంటి? చండాలంగా. నా స్థాయికి తగిన ఆలోచన కాదు, దాన్ని ఎప్పుడో దాటొచ్చేసాను నేను అనే మైండ్ మనకు రావాలి. ఒక మాట చెబుతా. మనం చిన్నతనంలో గోళీలు ఆటలాడినోళ్ళు చేతులు ఎత్తండి. పురుషుల్లో గోళీలు ఆటలు బాగా ఆడినోళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలు ఆడారా? ఆడితే చేతులు ఎత్తండి. చిన్నప్పుడు ఆడమ్మగా పెద్ద తేడా ఉండాలి, చేతులు ఎత్తండి. ఆడారు కదా గోళీలు? రైట్, అందరూ ఆడారు, దాదాపు చాలామంది ఆడారు. అప్పుడు మన ఆస్తి ఏంటి? అవునా కాదా? ఇంకేమన్నా ఉందా? ఆట ఆడటం, గెలుచుకోవటం, ఐదైతే ఒక డబ్బాలోనో లేకపోతే ఎందులోనో ఒక దానిలో పోసుకోవటం, చూసుకోవటం, ఆనందపడటం. ఎవడన్నా మన ఫ్రెండ్ కనపడ్డాడు అనుకో, రేయ్ చూసావా, చూసావా? అవునా? అదేనా కాదా చెప్పండి. కొట్లాటలు దేనికి మనకి? గోళీలు కాడే. అవతలోడు తొండాడాడు అనుకో, వాడిని కొడతాం, వాడు కొడతాడు, తన్నులు తింటాం, కింద పడతాం, దొర్లాడతాం. ఎందుకురా వీళ్ళు ఎంతసేపు కొట్టుకుంటారంటే గోళీలు. ఆయన ఆడేబడి ఉంటాయి, ఆడ పడేసి ఫుల్ ఫైటింగ్ జరిగిద్ది. అవునా? ఫుల్ ఫైటింగ్ జరిగినాక ఇద్దరు లేచి అనుకుంటా వెళ్తాం కదా, మాటలు కూడా ఆగిపోతాయి. ఇక రొప్పి ఎవడి వాడు తీసుకొని పోతారు. తగాదలు గోళీల కోసమే. పొద్దున్న లెగిస్తే ఎక్కడ ఎవడు ఆట పెట్టాడో పోయి ఆడదాం అనేది గోళీల ఆటే. ఇంటికి వచ్చి అంత తిండి మీద మనసు ఉంటుందా? నేనైతే మరీ దారుణం. ఒకవేళ మా అమ్మ కూర చేయలేదనుకో, ఆ సామాన్లు దేవులు ఆడతా. కారం దొరికిద్ది, రోలు ఉంటుంది, రోకలు ఉంటుంది, ఆ కారం అందులో వేస్తా. చిన్నులపాయలు దొరుకుతాయి, 2 చిన్నులపాయలు తీసి అందులో వేస్తా, కొంచెం ఉప్పు వేస్తా. ఆకలి అవుతుంది, ఆట పోతుంది. మళ్ళీ ఆ టీం వెళ్ళిపోయిందంటే మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి టైం పట్టిద్ది. అందుకని ఆ ఆట అయిపోకముందే నేను వెళ్ళాలి. ఈ కారం, ఆ చిన్నులపాయలు, ఉప్పు వేసి దంచి అన్నం అయితే ఉంటుంది. ఆ అన్నంలో ఆ ఆకలి మీద ఈ చిన్న ఉల్లి కారం వేసి నెయ్యి ఫుల్గా ఉంటుంది డబ్బాల్లో. నెయ్యి అంత నెయ్యి అయితే పోసుకొని కలిపి తింటుంటే ఉంటుంది. అస్సలు అది ఎట్లా ఉంది ఏందని కూడా అంతుపట్టదో. దన్నా తినేయటం, చెయ్యి కూడా పూర్తిగా గడి కడకముందే. ఎందుకు? ఆట పోతుంది, ఆస్తులు పోతాయి అన్నట్టు పరిగెత్తి. మళ్ళా జేబు నిండా వేసుకొని ముందు ఆటలో గెలుచుకొని వచ్చిన స్టాక్ చేసుకొని ఏదో కొన్ని పెట్టుబడి కొన్ని అన్నట్టు తీసుకొని, అవునా కదా? అన్నీ గెలిచినని తీసుకెళ్తామా? తీసుకెళ్దాం కదా. డబ్బాలో దాచిపెట్టుకొని పెట్టుబడికి కొన్ని తీసుకొని పోయి, వస్తారా నాతో? ఆల్రెడీ వాళ్ళు ఆట ఆడుతూ ఉంటే అందులో కలిసి కదా. తపన గోళీల కోసమే, కొట్లాట గోళీల కోసమే. అవునా? నిద్రలో కలగనేది కూడా ఒకడైతే కలరు నా గోళీలు నేను అంటుంటాడు. అవునా కదా? కలవరింతలు కూడా గోళీల కోసమే. ఎవడన్నా చుట్టం వచ్చి ₹1 ఇచ్చాడా? పోయి ఖర్చు పెట్టేది గోళీల కోసమే. చుట్టం వస్తే పండగే.
ఎందుకు? పెద్దోళ్ళు చూస్తే తంతారు కనుక ఎవ్వడికి తెలియకుండా సైలెంట్గా వాడు సింగిల్గా ఏడ దొరుకుతాడని కాచుకుంటాం. వచ్చిన చుట్టం సింగిల్గా దొరికినప్పుడు వాడిని ఏదో ఒకటి అడిగి వాడి దగ్గర నుండి అది పొందుకొని వెళ్ళి అయ్యే తీసుకొని ఆడాం. ఓకేనా? అయిపోయింది. ఇదంతా నిజమే కదా, అబద్ధం కదా? నీ మైండ్ అంతా దాని గురించి ఆలోచించింది, దానికోసం పోరాడావు. ఎక్కడో ఆట ఆడుతున్నారంటే అక్కడికి పోయావు, తన్నులు తిన్నావు, తన్నావు, గందరగోళం అయ్యావు, అవి చూసుకున్నావు, అయ్యే మురిసిపోయావు, అయిపోయింది. ఇప్పుడు పెద్దోడు అయ్యావు, పెద్దదాన్ని అయ్యావు. ఇప్పుడు అయ్యే గోళీలు నీ కళ్ళ ముందు కనపడితే నీకు ఎలా ఉంది? ఇప్పుడు అసలు వాటిని నువ్వు పట్టించుకుంటావా? అయిపోయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పట్టించుకుంటావా? ఎక్కడన్నా గోళీలాట ఆడుతుంటే పిల్లకాయలు అనుకోవా? పిల్లకాయలు గోళీకాయలు ఆట ఆడుతున్నారు, అవునా? ఇప్పుడు గోళీలు నువ్వు ఎప్పుడన్నా దాచిపెట్టగలుగుతావా? అవి ఎంతరా అనుకుంటాను. అంటే అంతకంటే విలువైనది ఏదో నువ్వు గుర్తుపట్టావు, అంతకంటే శ్రేష్టమైనది ఏదో గుర్తుపట్టావు. ఒకప్పుడు దానికోసం నువ్వు తన్నులు తిన్నావు, తన్నావు, వెంపర్లాడావు, తిండి తిప్పలు లేకుండా పరిగెత్తావు. అవన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నావు ఇప్పుడు. అవన్నీ పిల్ల చేస్తాను. దేవుని యొక్క విలువైనవి రుచి ఎరిగినవాడు, దేవుని ఉన్నతమైన సంగతుల రుచి గుర్తు పట్టినవాడు, స్పిరిచువల్గా పెద్దవాడైనవాడు ఈ లోక సంబంధుల వెంపర్లాడేవన్నీ కూడా ఒట్టి గోళీలని గుర్తుపట్టి ముసిముసి నవ్వులు నవ్వుకొని శ్రేష్టమైన దాని కొరకు పాటుపడతా ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే ఈ బతుకు కాలంలో రేపు నిత్యత్వంలో పోయినాకైనా ఈ భూమి మీద నీ తపన, నీ వెంపర్లాట అంతా గుర్తు చేసుకొని, అరే నాయన, దానికోసమా నేను అంత ఏడ్చి మొత్తుకొని గందరగోళం అయిపోయి, అదే నా పిచ్చి పాడుగాను. ఒకప్పుడు పిల్ల చేష్టలుగా ఉన్నప్పుడు గోళీల కోసం ఏడ్చి మొత్తుకొని దిగులేసుకొని గందరగోళం అయినట్లుగా, పెద్దవాడవై అవన్నీ తలుచుకొని నవ్వుకున్నట్టుగా, రేపు భూమి మీద ఉన్నప్పుడే ఆత్మీయంగా నువ్వు పెద్దవాడవైతే ఇప్పుడే నవ్వుకుంటావు. ఈ బతుకాలంలో నువ్వు పరిపూర్ణత చెందకపోతే ఆ మహిమలో చేరినప్పుడన్నా నీకు విషయం అర్థమై అప్పుడన్నా నవ్వుకుంటావు. నవ్వేది ఖాయం. ఎందుకంటే మనం పరిగెత్తుతుంది ఎండమావుల కోసం లోకంలో. అది అర్థమైనోడు మాత్రం ఇప్పుడే నవ్వుకుంటాడు. కాబట్టి ఏది శ్రేష్టమైందో, ఏది ముఖ్యమైందో, ఏది విలువైందో, ఏది రమ్యమైందో, ఏది ఉన్నతమైందో, ఏది శాశ్వతమైందో, ఏది స్థిరమైందో గుర్తుపట్టి మనం అడుగులు వేయాలి. దాన్ని సాధించడానికి దైవభక్తి సాధన చేయాలి. దానికి ఎవడో నిన్ను ఎంకరేజ్ చేయడు. దయ్యాలన్నీ ఏకమై వెనక్కి లాగుతాయి. ఈ ఒక్క మాట విను, దయ్యాలన్నీ ఏకమై వెనక్కి లాగుతాయి. ముందుకు దూసుకెళ్ళాలి. బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకుంటున్నారన్నాడు. బలాత్కారులంగా తయారు కావాలి. ఎవరినో బలాత్కారం కాదు, మనల్ని బలాత్కారంగా వెనక్కి లాగే వాళ్ళని విదిల్చుకొని దేవభక్తి సాధనలో ముందుకెళ్ళేటువంటి బలవంతులంగా మనం మార్పు చెందాలి. ఇలాంటి అనుభవం నీకు వ్యక్తిగతంగా ఉండాలి. దేశైతో నువ్వు ఇలాంటి అనుభవంలోకి రావాలి. దేవుడు ఇంకా కృపనిచ్చునుగాక. ఆమేన్. ప్రభా, నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. అందరూ బిడ్డలందరినీ ఆ ఆత్మీయ మెట్లోకి తీసుకురా, ఆ అనుభవంలోకి తీసుకురా. పేరు పేరున ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలతో నింపి శ్రేష్టమైన పాత్రలై రాగల దినములు అనేకులు వెలిగించే నక్షత్రాలుగా తీర్చిదిద్దమని, నీ ప్రభావంతో నింపబడి ఒక వెలుగు వెలిగేటువంటి ధృవతారలుగా చేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. లైవ్లో ఉన్న వారిని సైతం అలాగూ వెలిగించు. ఎంతమంది కాచుకొని చూస్తున్నారు వారందరూ కూడా నీ శక్తి చేత సంధించబడతారు గాక. నీ కొరకు వెలిగేటువంటి నాయన నిజ నక్షత్రాలై ప్రకాశించున్నట్లు కృపనిమ్మని స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సాహచర్యం, సన్నిధి సదాకాలం మనందరికి తోడయుండి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.
మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం. చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. పలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా. చింతలని చిరునవ్వులుగా, యాతనని స్తుతి కీర్తనగా. మార్చును నా దైవం, వీడకు విశ్వాసం. మార్చును నా దైవం, వీడకు విశ్వాసం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా.
మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా మోసే భారం నువ్వు చేసే త్యాగం మోసే భారం నువ్వు చేసే త్యాగం ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం చెయ్యునులే సాయం చూసెను నా దైవం చెయ్యునులే న్యాయం